అందుతున్న సహాయక చర్యలు సౌకర్యాలను పర్యవేక్షించారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో జిల్లా ప్రత్యేక అధికారి అమరాపాలి కలెక్టర్ డీకే బాలాజీతో సమావేశమై పలు సూచనలు సలహాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర 165 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దగ్గర 6,000 మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సుమారుగా 16,000 మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు 6,000 చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఏదైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేస్తూ రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది. ఇప్పటికి దగ్గర 38 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. తీరం దాటే సమయంలో, ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం. మన పునరావాస కేంద్రానికి తీసుకొని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కంట్రోల్ రూమ్ నుంచి కూడాను ఎవరెవరు రావాలి, దాంట్లో ఎవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు రావాల్సి ఉంది అనేది కూడాను నిత్యంగా కంటిన్యూస్గా పర్యవేక్షిస్తున్నాము యాక్చువల్లీ. సో ప్రజలందరికీ కోరడం ఇంతే, మనకు ఇంకా మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలు ప్లస్ గాలి పెరిగే సూచనలు ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. సో ఎవరు కూడా బయటకు రావద్దు. మళ్ళీ మీ ఇంటికి ఒక 2 రోజులకి అవసరం ఉన్నట్టు ఏదైనా సరుకులు ఎసెన్షియల్స్ ఉంటే, అది పిల్లల ఫుడ్ ఉండొచ్చు, పాలు ఉండొచ్చు, ఫ్రూట్స్ ఉండొచ్చు, వెజిటేబుల్స్ ఉండొచ్చు, మెడిసిన్స్ ఉండొచ్చు, దాన్ని కొంతవరకు స్టాక్ చేసి పెట్టుకోండి. గాలులు వర్షాలు వచ్చే టైంలో మా అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా అన్ప్లగ్ చేసి పెట్టండి. సో మా డ్రింకింగ్ వాటర్ కూడా కొంతవరకు స్టోర్ చేసుకోండి. ఒక్కసారి తుఫాన్ అయిన తర్వాత కూడాను మనము వెంటనే ఎలక్ట్రికల్ పోల్స్ ఏమైనా పడిపోతే దాన్ని రీస్టోర్ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సన్నద్ధంగా ఉన్నాము. మనము మన పునరావాస కేంద్రానికి తీసుకొని రావడానికి